ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ బోని కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. తొలి 2 మ్యాచ్ల్లోనూ ఓడిన రాజస్థాన్ ఈసారి కసిగా ఆడింది. నితేష్ రాణా విధ్వంసకర ఇన్నింగ్స్ కు వనిందు హసరంగా బౌలింగ్ తోడవడంతో చెన్నై చతికిలపడింది. లక్ష్య ఛేదనలో తడబడి వరుసగా రెండో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీష్ రాణా హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 37 పరుగులతో రాణించాడు. అనంతరం 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన చెన్నై పరుగుల వేటలో తడబడింది. ఖాతా తెరవకుండానే ఓపెనర్ రచిన్ రవీంద్ర వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమి పాలైంది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావటం కష్టమైంది. జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్లోనే తొలి మైండెడ్ ఓవర్ నమోదు చేశాడు. ఇక హజరంగ బంతితో చెలరేగాడు. 4 ఓవర్లు వేసి 35 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ బౌలర్ల దెబ్బకు విలవిల్లాడిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. చివరి 2 ఓవర్లలో చెన్నై విజయానికి 39 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్లో ధోని 4 సిక్సర్, జడేజా 6 కొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే ఆఖరి ఓవర్లో సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నై ఆశలపై నీళ్లు జల్లాడు. తొలి బంతి వైడ్ వేసినా ఆ వెంటనే ధోనిని అవుట్ చేయడంతో చెన్నై కథ ముగిసింది. ఆ తర్వాత వచ్చిన జెమీ ఓవర్టన్ దూకుడుగా ఆడి 4 బంతుల్లో సిక్సర్తో 11 పరుగులు చేసినప్పటికీ విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమి పాలైంది. ఇక చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 63 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 32, రాహుల్ త్రిపాఠి 23 పరుగులు చేశారు. నితీష్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్లో నేడు కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.